హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో ఇవాళ మనం 9th క్లాస్కి సంబంధించి 4th లెసన్ ప్రకృతికి సీఖ్, 9th క్లాస్ హిందీ నుంచి ప్రకృతికి సీఖ్ అనేటువంటి లెసన్ ఎక్స్ప్లెనేషన్ అయితే చూడబోతున్నాము. సో ప్రకృతి అంటే మనందరికీ తెలిసిందే, నేచర్. సో ప్రకృతికి సీఖ్ అంటే ఏంటి? నేర్చుకోవడం అంటే పాఠము, శిక్ష, ఇలా రకరకాలుగా మీనింగ్ వస్తుంది. అంటే ప్రకృతి నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాము, ప్రకృతి మనకి ఏం నేర్పిస్తుంది అనేది మనము ఈ లెసన్లో డిస్కస్ చేయబోతున్నాము. అయితే ఇక్కడ చూస్తే మీరు ఫస్ట్ ఇక్కడ ఒక ఇమేజ్ అనేది కనబడుతూ ఉంది, అవునా? సో ఇందులో ఏం కనిపిస్తుంది మీకు? సముద్రం కనిపిస్తుంది. సముద్రంలో అలలు ఎలా ఉంటాయి? ఎగసి పడుతూ ఉంటాయి. అలలు అనేవి అంటే పెద్ద పెద్ద అలలు వస్తాయి. అంత పెద్దగా వచ్చిన అల కాస్త ఏమవుతుంది, శాంతంగా మళ్ళీ కిందకు వచ్చేస్తుంది. అంటే అలలు అనేవి, ఆటుపోట్లు అనేవి వస్తూ ఉంటాయన్నమాట. అక్కడ ఇద్దరు పడవ నడిపే వాళ్ళు ఉన్నారు. సో నావని ఎంతో కష్టపడి దాటించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. సో చూడండి, అంటే మత్స్యకారుల జీవితం ఇలాగే ఉంటుంది. వాళ్ళు అలలకి భయపడినా, సముద్రానికి భయపడినా, నీటికి భయపడినా వాళ్ళకి కడుపు నిండదు. ఎందుకంటే వాళ్ళ పనే అది. వాళ్ళు భయపడి ఒక అడుగు వెనక్కి వేశారు అంటే వాళ్ళు పస్తులు ఉండాల్సిందే. సో దాన్ని దాటుకొని, దాన్ని ఎదిరించి వాళ్ళు ముందుకు వెళితే, చేపల వేటకు వెళితేనే వాళ్ళకి జీవనోపాధి ఉంటుంది. సో అంటే మనం కూడా వాళ్ళ నుంచి ఏం నేర్చుకోవాలి? దీని నుంచి మనకి కష్టకాలం వస్తుంది, అంటే సమస్యలు, ప్రాబ్లమ్స్ అనేవి లేకుండా ఉండదు. సో అలాంటప్పుడు మనము ఓటమిని అంగీకరించకూడదు. ధైర్యంగా మనం కూడా ముందుకు వెళ్ళాలి అనేది నేర్చుకోవాలన్నమాట. సో ఎలా అయితే పెద్ద పెద్ద అలలు వాళ్ళకి అడ్డంకులుగా వస్తుంటాయో, మన జీవితంలో కూడా ప్రాబ్లమ్స్ అలాగే వస్తూ ఉంటాయి. చిన్నవి కావచ్చు, పెద్దవి కావచ్చు, సమస్యలు అనేవి అందరికీ వస్తాయి. సో సమస్యను చూసి మనం ఆగిపోయామంటే అక్కడే ఉండిపోతాం. సో దాన్ని ఫేస్ చేసి ముందుకు వెళ్ళామంటే జీవితం సుఖమయం అవుతుందన్నమాట. సో అనేది ఇక్కడ మనం నేర్చుకోవాలి. పాఠం వెనకాల ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం కూడా ఏంటి చూడండి. ప్రకృతికే కణ్ కణ్ మే కుछ न कुछ संदेश छिपा होता है. ये पर्वत, नदियां, झरने, पेड़ आदि हमसे कुछ कहते हैं. इनके संदेशों से हम जीवन सफल बना सकते हैं. ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి అణువులో ఒక మెసేజ్ నిండి ఉంటుంది. పర్వతాలు, నదులు, సెలయేళ్ళు, ప్రవాహాలు, చెట్లు, ఇలా అన్నీ మనకి ఏదో ఒక మెసేజ్ ఇస్తూనే ఉంటాయి. సో ఆ మెసేజ్ని మనం తీసుకొని మన జీవితాన్ని సుఖమయం చేసుకోవాలి, సక్సెస్ఫుల్ చేసుకోవాలి అని చెప్తున్నారు. సో మరి ఇక్కడ చూస్తే మనము పోయంలోకి వెళ్ళిపోతే చూడండి, ఒకసారి పోయం చూడండి. पर्वत कहता शीश उठाकर तुम भी ऊंचे बन जाओ. सागर कहता है लहरा कर मन में गहराई लाओ. पर्वत कहता शीश उठाकर तुम भी ऊंचे बन जाओ. सागर कहता है लहरा कर मन में गहराई लाओ. समझ रहे हो क्या कहती है उठ उठ गिर गिर तरल तरंग. समझ रहे हो क्या कहती है उठ उठ गिर गिर तरल तरंग. भर लो अपने दिल में मीठे मीठे मृदुल उमंग. भर लो अपने दिल में मीठे मीठे मृदुल उमंग. पृथ्वी कहती धैर्य न छोड़ो कितना ही हो सिर पर भार. नभ कहता है फैलो इतना ढक लो तुम सारा संसार. पृथ्वी कहती धैर्य न छोड़ो कितना ही हो सिर पर भार. नभ कहता है फैलो इतना ढक लो तुम सारा संसार. చూడండి, మరి ఇంత మంచి పోయంని రాసింది ఎవరో మనం తెలుసుకోవాలి కదా. సో ఇక్కడ కవితాకే కవి కౌన్ హై? సోహన్ లాల్ ద్వివేదీజీ. సోహన్ లాల్ ద్వివేది గారు ఈ పోయంని రాశారు. సో ఆయన 1906లో పుట్టారు, 1988లో చనిపోవడం జరిగింది. 1906 में उनका जन्म हुआ था, 1988 को उनकी मृत्यु हो गई थी. ప్రసిద్ధ రచన చూసుకున్నట్లయితే సేవాగ్రామ్, అలాగే ఆయనకి పద్మశ్రీ అవార్డు కూడా ఇచ్చారట. సో ఇది కవి గురించినటువంటి కవి పరిచయము. మరి పోయం మీనింగ్స్ చూద్దాము. సో పర్వత్ कहता शीश उठाकर तुम भी ऊंचे बन जाओ. सागर कहता है लहराकर मन में गहराई लाओ. మనం ముందే చెప్పుకున్నాం, ప్రకృతిలోని ప్రతి అణువు మనకి ఏదో ఒక మెసేజ్ని ఇస్తూ ఉంటుంది అని. సో ప్రకృతి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి, అది మనకి ఏం నేర్పిస్తుంది అనేదే ప్రకృతికి సీఖ్. ప్రకృతి से हम क्या सीख सकते हैं, क्या सीखना है. तो पर्वत हमसे क्या कहता है? शीश उठाकर तुम भी ऊंचे बन जाओ. పర్వతాలు మనకేం చెప్తున్నాయి? శీష్ అంటే ఏంటి? తల, సిర్. अपना सर उठाकर तुम भी ऊंचे बन जाओ.
నువ్వు నీ తల పైకెత్తి గర్వంగా నిన్నందరూ తల పైకెత్తి చూసేలాగా ఒక ఉన్నత స్థానానికి నువ్వు చేరుకోవాలి. సాగర్ కెహతా హై లహరాకర్ మనమే గెహరాయి లావో. సో సముద్రం ఏం చెప్తుంది, ప్రతి పని చేసే ముందు చాలా లోతుగా ఆలోచించు. సముద్రం ఎలా ఉంటుంది, చాలా డీప్గా ఉంటుంది. సో అలాగా ఏదైనా చేసే ముందు ఆచితూచి లోతుగా ఆలోచించి చేయి. నువ్వు ఎప్పుడూ కూడా ఎలా ఉండాలి, తల ఎత్తుకు జీవించేలాగా బ్రతకాలి అని చెప్పేసి చెప్తున్నారనమాట. నెక్స్ట్ స్టాంజా చూసినట్లయితే సమझ रहे हो क्या कहती है उठ उठ गिर गिर तरल तरंग. समझ रहे हो क्या कहती है उठ उठ गिर गिर तरल तरंग. సో పైకి లేచి కింద పడుతున్నటువంటి ఆ కెరటాలు, ఆ అలలు, సముద్రపు అలలు నీకేం చెప్పాలనుకుంటున్నాయో నీకు అర్థమవుతుందా? భరులో భరులో అప్నే దిల్ మే మీఠే మీఠే మృదుల ఉమంగ్. సో ఆ సముద్రపు అలలు అలా పడిలేస్తూ మనకేం చెప్తున్నాయి, మీ మనసులో కోమలమైనటువంటి భావాలని నింపుకోమని చెప్తున్నాయి. ఉత్సాహవంతుడు అవ్వు అని చెప్తున్నాయి. సో నీ మనసులో మంచి మంచి భావాలు నింపుకో, ఉత్సాహంగా ఉండు, నిరుత్సాహంలో బ్రతకకు అని చెప్పేసి మనకి ఆ అలలు చెప్తున్నాయట. పృథ్వీ కెహతీ ధైర్య న ఛోడో కిత్నా హీ హో సిర్ పర్ భార్. నభ్ కెహతా హై फैलो इतना ढक लो तुम सारा संसार. पृथ्वी क्या कहती है, धैर्य कभी नहीं छोड़ना है. कितना भी सिर पर भार हो, कितनी भी समस्याएं हो, कोई भी सिचुएशन हो, हमें कैसा रहना है, ధైర్య से काम लेना है. సో భూమి ఏం చెప్తోంది, ధైర్యాన్ని వీడొద్దు. ఎన్ని బాధ్యతలు ఉన్నా, ఎన్ని సమస్యలు నీ ఎదురుగా ఉన్నా కూడా నువ్వు అధైర్యపడొద్దు, ధైర్యంగా ఉండాలి. అలాగే నభ్, నభ్ అంటే ఏంటి, ఆకాశము. ఆకాశం ఏం చెప్తోంది, ఇత్నా ఫైలో అప్నా యష్ ఇత్నా ఫైలాओ కి సారా సంసార్ సమా సకే. సో ఆకాశము ఎంతవరకు ఉంటుంది, మనం ఎంత దూరం చూస్తే అంత దూరం ఉంటుంది, మనం ఎక్కడికి వెళ్ళినా కనిపిస్తూ ఉంటుంది. నువ్వు కూడా నీ కీర్తి ప్రతిష్టల్ని అలా వ్యాపించు, అలా అందరికీ నీ గురించి తెలియజేయి, నీ ప్రభావాన్ని చూపించు. ఆకాశం అంత ఎదుగు నువ్వు కూడాను. ఆకాశం ఎలా అయితే వ్యాపించిందో అలాగే నీ కీర్తి ప్రతిష్టలు, నీ గౌరవ మర్యాదలను కూడా నువ్వు అలా పెంచుకోవాలి అని చెప్పేసి ఆకాశం చెప్తుందట. ఇలాగా ప్రకృతిలో ఉన్నటువంటి ఒక్కొక్కటి కూడా మనకి ఒక్కొక్క సందేశాన్ని ఇస్తోంది అని చెప్పేసి కవి ఇందులో చెప్పడం జరిగింది. ఇది ప్రకృతికి సీక్ అనేటువంటి పోయం అనమాట. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. దీనికి సంబంధించి మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను తప్పకుండా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే ఒకసారి ప్రీవియస్ వీడియోస్ చూడండి. మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే మేము వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ అనేవి వచ్చేస్తాయి. థ్యాంక్ యూ.